మసాన్ ఇదే ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మురళీకృష్ణ ఫోన్ లైన్ అందిస్తారు. మురళీకృష్ణ, ప్రియాంక, అయితే దారుణ ఘటన అని చెప్పుకోవాలి. వింజమూరులోని గోళ్లవారిపల్లిలో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయి. వీళ్ళు నలుగురు, మొత్తం రమేష్, అనుష దంపతులతో పాటు కుమారుడు మనీష్, కుమార్తె మన్విత, వీళ్ళిద్దరు కూడా చిన్న పిల్లలు. వీళ్ళందరినీ తీసుకొని బెంగళూరులో విహారయాత్రకి వెళ్ళాలని ప్లాన్ చేశారు ఎవరైతే కుటుంబ పెద్ద రమేష్. హైదరాబాద్ లో వెళ్ళి అక్కడ నుంచి బెంగళూరుకి బస్సులో వెళ్తుండగా ఒక్కసారిగా జరిగినటువంటి ఘటనలో కుటుంబం మొత్తం కూడా మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. కాసేపటి క్రితమే ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఈ గోళ్ల రమేష్ నివాసానికి చేరుకొని కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. అయితే విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా ఒకే కుటుంబానికి సంబంధించి, అంటే ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు ఇద్దరు కూడా మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అయితే తీవ్రంగా అలుముకున్నాయి. కుటుంబ సభ్యులంతా కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. అటు ఎమ్మెల్యేతో పాటు స్థానిక నేతలు, అదేవిధంగా అధికారులు కూడా ఆ కుటుంబ నివాసానికి వెళ్లి వారిని పరామర్శించారు. అయితే నిన్న ఏదైతే హైదరాబాద్ నుంచి వాస్తవానికి వాళ్ళంతా కూడా నెల్లూరుకి రావాల్సి ఉంది. అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా కూడా ఈ విహారయాత్రకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని పెట్టుకొని అక్కడ నుంచి బెంగళూరుకి వెళ్లేందుకు బస్సును కూడా బుక్ చేసుకున్నారు. ఆ బస్సులో వెళ్తున్నటువంటి సమయంలో కర్నూలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం, బస్సు కూడా దగ్ధం అవడంతో అందులో ఉండేటటువంటి దాదాపు 20 మందికి పైగా మృత్యువాత పడడంతో వాళ్ళలో ఈ నలుగురు కూడా ఉండడంతో ఇక్కడ కొంత విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. మొత్తం మీద నెల్లూరు జిల్లా వింజమూరులో అయితే విషాద ఛాయలు కనిపిస్తున్నాయి. ప్రియాంక. రైట్ మురళీకృష్ణ, థ్యాంక్ యూ.